హాయ్ ఆల్! నేను లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసి చాలా గ్యాప్ వచ్చింది. యాక్చువల్లీ నేను ట్రిప్‌కి వెళ్ళిన వీడియోస్ అవి ఇవి ఉన్నాయి. అవి కూడా అప్‌లోడ్ చేయాలి కానీ ఎడిట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కొంచెం చిన్న మిస్‌లీనియస్ థింగ్స్ ఉన్నాయి. అందుకని వన్స్ అవి కూడా అయిపోయాక మిగతావి కూడా అప్‌లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి మా ఇంటర్ ఫ్రెండ్ యూకే నుంచి వచ్చారనమాట. మేమందరం ఒక చిన్న ట్రిప్ లాగా ప్లాన్ చేసుకున్నాం కానీ కుదరలేదు ఎవ్వరికీ స్కెడ్యూల్స్ వల్ల. సో ఫైనల్‌గా మేము హైదరాబాద్‌లోనే ఏదో ఒక ప్లేస్‌కి, అది ఎవ్వరం చూడని ప్లేస్‌కి వెళ్దాం, అంటే ఉన్న గ్యాంగ్‌లో ఎవరు వెళ్ళని ప్లేస్‌కి వెళ్దామని వెతకగా ఈ ఆనంద్‌గర్ అనే ప్లేస్ ఒకటి కనిపించింది మాకు షామీర్పేట దగ్గరలో. ఈ ప్లేస్ వచ్చేసరికి కంప్లీట్‌గా పిక్నిక్ థీమ్డ్ ఫార్మ్స్ అనమాట. మేము ఫస్ట్ గూగుల్ చేయగానే ప్లేస్ చూసి ఓకే. అంటే ఈ మధ్య చాలా అడ్వెంచర్ థీమ్డ్ పార్క్స్ అవి ఇవి చాలా అయిపోయాయి హైదరాబాద్‌లో. అండ్ మేము అందరం అది చూసున్నాం. సో అందరికీ కొంచెం డే వెల్ స్పెంట్ లాగా ఒక మెమొరీ క్రియేట్ చేసుకోవడానికి మాకు కావాలి అని ఆలోచించి ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే లోపల ఎంట్రీ టికెట్ తప్ప లోపల అసలు మనకి ఏ ఛార్జెస్ ఉండవు అదర్ దాన్ వాటర్ బాటిల్ అవి తీసుకుంటే తప్ప. అండ్ ఫుడ్ వచ్చేసరికి అన్నీ ఇంక్లూడెడ్ ఇన్ టికెట్ ప్రైజెసే, లైక్ ఎంట్రీ టికెట్లోనే. టికెట్ బుకింగ్ కూడా 2 ఫామ్స్లో ఉంది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మా ఫ్రెండ్కి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఆన్లైన్ బుకింగ్ అయితే 2 days ప్రయర్ చేసుకోవాలి అనేసి. సో మేము అలానే బుక్ చేసుకొని వెళ్ళాము. మాకు పర్ హెడ్ 1475 పడింది ఇంక్లూడింగ్ జిఎస్టీ. అండ్ అదొక్కటే అనమాట అక్కడ ఎంట్రీ టికెట్ తప్ప ఇంకేం లేవు లోపల కాస్టింగ్స్ అది ఇది కూడా. అండ్ ప్లేస్ సంగతికి వస్తే లైక్ ఇట్స్ వెరీ గుడ్. చాలా ఆప్షన్స్ ఉండే, లైక్ చూడడానికి అంత యాక్టివిటీస్ కూడా పెద్దగా అని కాదు, బట్ అన్ని నాస్టాలజిక్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి లోపల. మేము ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ కవర్ చేసాము. మహా అయితే నాకు తెలిసి ఆ రెయిన్ డ్యాన్స్ ఒక్కటి మేము ఏం పార్టిసిపేట్ చేయలేదు, కానీ మిగతావన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ప్రతి ఒక్కటి బాగా ఆడుకున్నాం. చాలా బాగా ఆడుకున్నాం యాక్చువల్గా. చాలా గ్యాప్ తర్వాత ఆడుకున్నామనే మాట వస్తుంది నోట్లోంచి, లైక్ లిటరల్లీ. అండ్ దెన్ చాలా ప్లేసెస్ కవర్ చేసేసరికి టైం పట్టింది కూడా. డే అంతా ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. అండ్ ఈ పాటరీ కోసం అయితే ఎంత చెప్పినా తక్కువే. ఆయన చాలా పేషెంట్గా చేయించారు. నేను అక్కడ వెనకాల వెళ్ళి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుంటున్నాను. నేను చేసిన ఒక చిన్నపాటి జాడీలా వచ్చింది అదేదో. నేను ఏదో చిన్న పాట్ అనుకున్నాను కానీ అది నిజంగా ఆవకాయ జాడీలా వచ్చింది. అండ్ లేటర్ వన్స్ అందరం చేయడం అయిపోయిన తర్వాత ఒక పిక్ దిగుదామనేసి అనుకున్నాము. ఈలోపు ప్రీతంని కూడా అయిపోయింది. అండ్ తిను వచ్చేసరికి ప్రీతం, నేను ఎవరిని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు యాక్చువల్గా, బట్ తిను ప్రీతం. ఆ రెడ్ టాప్ అక్షర్లకి ఇది లలిత్, వెనకాల ప్రద్యుమ్న, అండ్ దెన్ నేను జస్ట్ వచ్చి సెటిల్ అవుతున్నాను ఇంకా పిక్ తీసుకుందామనేసి. ఈలోపే వేరే వాళ్ళు వచ్చారు పిక్ తీస్తామని చెప్పి. అంటే వచ్చిన వాళ్ళు మేమే అడిగాం, వాళ్ళు ఏం రాలేదు యాక్చువల్లీ. సో ఇది అనమాట ఫైనల్ మా కళాఖండాలన్నీ అక్కడ. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు ఫుడ్ ఇంక్లూడెడ్ అని చెప్పాను కదా, అవేంటంటే స్పెసిఫిక్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ టైంలో అది, లంచ్కి అది, అండ్ దెన్ స్నాక్స్ టైం. బట్ ఈ పాప్కార్న్ అండ్ షుగర్ క్యాండీ వచ్చి ఎంటైర్ డే సర్వ్ చేస్తారు. లోపల కొన్ని గేమ్స్ ఆడుకున్నాక ఇక్కడ క్యామిల్ రైడ్ ఉందని ఎక్కడానికని వచ్చాం. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను నా కజిన్స్తో, అది కూడా. అండ్ అది ఎప్పుడో చిన్నప్పుడు అసలు గుర్తు కూడా లేదు సరిగ్గా. ఇక్కడ చూడగానే ఓకే ఎక్కుదాం అనేసి అనుకున్నాం, కానీ కాస్త భయం అయితే వేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము బాగా ఎంజాయ్ చేసాం ఈ క్యామిల్ రైడ్ కూడా. ఆల్మోస్ట్ 4.5 minutes to 5 minute వాక్ ఉండింది, లైక్ క్యామిల్ వాక్. మేము కూర్చున్నాం, ఆ క్యామిల్ తీసుకెళ్ళింది అనుకోండి. బట్ ఆల్మోస్ట్ 4.5 to 5 minutes, చాలా పెద్ద ఏరియానే ఉండింది. ఇది కూడా వన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే లైక్ ఏ రైడ్కి కూడా వాళ్ళు ఏం విసుక్కోకుండా తీసుకెళ్లారు. ఫస్ట్ మేజర్ థింగ్ మాకు అది నచ్చింది. అండ్ దెన్ అలానే బుల్లక్ కార్ట్ కూడా ఎక్కాము. సిటీలో వాళ్ళకే ఇవన్నీ మాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఐ నో లైక్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇదంతా కామనే, బట్ మాకు ఇక్కడ ఇవేం అలవాట్లు ఉండవు కాబట్టి చిన్నప్పటి నుంచి. సో మాకు ఎక్కడ కనిపించినా మేము ఓవర్ ఎగ్జైట్ అయిపోతాం అనమాట. తెలియని వాళ్ళకే కదా ఇదంతా. అండ్ దెన్ లేటర్ ఉన్న రైడ్స్లలో కొన్ని ఉన్నవి అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ ప్లే ఏరియాకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా క్లిప్స్ నేను నా ఫ్రెండ్స్ నడుస్తున్నవి చేస్తున్నవి చూపిస్తాను, ఎందుకంటే కొన్ని నేను చేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు. ఇంకొన్ని ఏంటంటే కొన్ని తీసుకున్నవి ఉన్నాయి, అవే యాడ్ చేసాము. నేను చేస్తున్నప్పుడు తీసుకోకపోవడం అలా ఇలా జరిగింది. అండ్ చాలా వరకు రీల్స్ కోసం షూట్ చేయడం వల్ల ఏంటంటే అన్నీ పోర్ట్రేట్ మోడ్లో ఉండడం అలా కొంచెం మిస్ మ్యాచ్ అయ్యాయి. సో ఉన్న వరకు క్లిప్స్ ఏవైతే ఎలా వచ్చాయో అలా అప్లోడ్ చేశాను. అండ్ రీల్స్వి కొన్ని షార్ట్స్కి కూడా అప్లోడ్ చేశాను. వన్స్ ఇఫ్ మీరు చూడకపోతే వెళ్ళి అవి కూడా చెక్ చేయండి.
అండ్ ఇక్కడ నెక్స్ట్ మేజర్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసరికి పప్పెట్ షో అనమాట. లేటర్ ఇక్కడ మ్యాజిక్ షో దగ్గర కూర్చున్నాం. వీళ్ళు కూడా ఎంత పేషెన్స్తోనంటే ఇద్దరు వచ్చి కూర్చున్నా 10 మంది వచ్చి కూర్చున్నా వెంటనే వచ్చినా గ్యాప్ ఇచ్చి వచ్చినా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే ఉన్న అదే మ్యాజిక్ ట్రిక్స్ అనుకోండి, బట్ చేస్తూనే ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ కూడా ఏ కాస్ట్ ఉండవు. మనకు నచ్చితే అక్కడ టిప్స్ బాక్స్ కనిపిస్తుంది కదా మీకు, అందులో మనం టిప్స్ ఇవ్వాలన్నమాట ఇఫ్ మనం ఇవ్వదలుచుకుంటే. అండ్ దెన్ లేటర్ తను ఒక కాయిన్ మ్యాజిక్ చూపిస్తున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్తో చేయమన్నారనమాట. సో మీరు అక్కడ చూస్తే నేను వాయిస్ ఓవర్ ఆపేస్తాను, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందని. ललित ఏం పని లలిత అది मैजिक होता है सर, गुस्सा मत होइएगा. वन मैजिक, दूसरा मैजिक देखिएगा. टू साइकिल की घंटी. ఇన్ని చేశాక ఒక రీల్ షూట్ చేసుకోకపోతే ఎలా? అందుకే మా ఫ్రెండ్స్ చెయ్యమన్నా నేను లిక్కి ఇద్దరం సతాయించి మరి వాళ్ళతో ఒక డ్యాన్స్ వీడియో చేయించాము. అది ఎక్కడ అప్లోడ్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం, చేస్తే నరికేస్తారు. ఇక్కడ చేసిన దానికి ఏం మాట్లాడతారో ఏం తిడతారో తెలియదు నాకు. ఇంకా వాళ్ళు ఈ బ్లాగ్ చూసేంత వరకు వాళ్ళకి తెలీదు పెడుతున్నాను అనేసి. సో అలా అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకొని మేము స్నాక్స్ టైం అయింది. ఇంకా కొంచెం టీ కాఫీ కడుపులో వేద్దామని వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ స్నాక్స్ కంప్లీట్ చేసాము. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే మీకు బుకింగ్ దగ్గరే వాళ్ళు ఒక బ్రోచర్ అవైలబుల్గా ఉంటుంది. అందులోనే మీకు ఫుడ్ మెనూ అంతా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ హై టీ కంప్లీట్గా. టికెట్ తప్ప ఏ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు ఇందులో. అన్ని యాక్టివిటీస్తో పాటు వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళ బ్రోచర్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అలా ప్లాన్ చేసుకుంటే ఇట్స్ లైక్ వన్ టైం విజిట్ ప్లేస్, బాగుంది హాయిగా. సో వన్స్ మీకు నచ్చితే చెక్ చేయండి. అలా అన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ వి కాల్ ఇట్ ఎ డే. వీఆర్ గెటింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. బాయ్ బాయ్.